నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం కోళ్లను పెంచుకుంటారు. కానీ అందులో ఇప్పుడు మంచి ఆదాయాన్ని అందించే రాజశ్రీ పెరటి కోళ్ల పెంపకాన్ని ఎలా మొదలుపెట్టాలి, వీటి యాజమాన్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేసుకోవాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి స్టూడియో లైవ్లో పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్న సైంటిస్ట్ దైద కృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలుంటే, అంటే ఈ పెరటి కోళ్ళకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలుంటే కాల్ చేసి మీరు ఆ సందేహాలను అడగవచ్చు. నమస్తే కృష్ణ గారు. సార్, ఇప్పుడు ముందుగా చూసుకుంటే ఆల్ ఓవర్గా పౌల్ట్రీ పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్. అంటే ఒక్కసారి ఏదైనా సమస్య వచ్చినా విపరీతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి అసలు ఆల్ ఓవర్గా జాతీయ వ్యాప్తంగా ఏ విధంగా ఉంది అసలు కోళ్ళ పరిశ్రమ? ఇప్పుడు కోళ్ళ పరిశ్రమ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మన దేశంలో ఇటు గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళల్లో ఈరోజు 3వ స్థానంలోను, అలాగనే ముఖ్యంగా ఈ మాంసం ఉత్పత్తి చేసేటువంటి బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో చూసుకున్నట్లయితే 5వ స్థానంలో ఆక్యుపై చేసుకుంది. అయితే ఈరోజు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి పరంగా చూసుకున్నా కానీ ఈరోజు మాంసం ఉత్పత్తిలో దాదాపు మన దేశం వచ్చేసి 10 మిలియన్ టన్స్ వరకు కూడా ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. ఆ విధంగా దాంతోపాటు గుడ్లు కూడా వచ్చేసి దాదాపు 140 బిలియన్స్ సంఖ్య గుడ్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఈరోజు అధిక మొత్తంలో గుడ్ల ఉత్పత్తి చేయడము, అలాగనే మాంస ఉత్పత్తులు భారతదేశంలో చూసుకున్నట్లయితే మంచి స్థానంలో ఉన్నా కానీ వినియోగంలో చూసుకున్నట్లయితే ఇటు గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్యంగా నగర మెట్రోపాలిటన్ సిటీలో చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ పరంగా దాదాపు వచ్చేసి ఎంతైతే వస్తుందో అంతకంటే కూడా, అంటే వినియోగంలో కూడా ముఖ్యంగా వచ్చేసి మెట్రోపాలిటన్ సిటీల్లో మనం రికమెండ్ చేసి, అంటే మామూలుగా వచ్చేసి ICMR రికమెండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క రికమెండేషన్ ప్రకారము 180 గుడ్లు, ఆ తర్వాత 11 కేజీల మాంసం వినియోగం అనేది వారు చేసేటువంటి రికమెండేషను. దానికంటే కూడా అధిక మొత్తంలో వినియోగం అనేది ఉన్నది. కానీ అదే ముఖ్యంగా వస్తే పట్టణ ప్రాంతాలకు వస్తే వాళ్ళకే దాదాపు వినియోగం అనేది దాదాపు 55 నుండి 60 గుడ్ల వరకే ఉన్నది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ వినియోగం అనేది 35 నుండి 40 గుడ్లు. ఇంకా ఏజెన్సీ ఏరియాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా 20-25 లోపలనే గుడ్ల వినియోగం అనేది సంవత్సరానికి ఉన్నది. అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో కానీ ఈ పల్లె ప్రాంతాల్లో కానీ వినియోగం అనేది చాలా తక్కువ ఉన్నది. మిగతా ఈ యొక్క నగర ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలో మాత్రం మంచి వినియోగం అనేది ఉన్నదండి. సార్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే సమీకృత వ్యవసాయంలో భాగంగా కావచ్చు, లేకపోతే సంప్రదాయంగా పెరటి కోళ్ళను పెంచుకునే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అందులో భాగంగా ప్రస్తుతం అసలు పెరటి కోళ్ళలో పెంపకంలో ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి? అందులో ప్రత్యేకంగా ఈ రాజశ్రీ కోళ్ళను పెంచుకోవడం వల్ల రైతులకు ఎట్లాంటి లాభం ఉంటుంది? ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కోళ్ళ పెంపకం అనేది గ్రామీణలో వచ్చేసి వాళ్ళ యొక్క జీవన విధానంలో ఒక భాగం అయిపోయినటువంటిది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనకు మంచి అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి పరచాలి. ముఖ్యంగా దాంట్లో చూసుకున్నట్లయితే ఈరోజు పివి నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము ఈ యొక్క రాజశ్రీ కోళ్ళు అనేవి, అంటే ఈ ముఖ్యంగా పెరట్లో ఈ కోళ్ళు పెరుగుతూ మంచిగా గుడ్ల ఉత్పత్తి, దాంతోపాటు గుడ్డు సైజు కూడా తెల్లకూడు గుడ్డు సైజు ఉండడము, ఇవన్నీ కూడా ఆకర్షణమైనటువంటి కొంత రంగులు ఉండడము, ఈకలు, దాంతోపాటు ముఖ్యంగా శత్రువుల బారిన, అంటే పల్లె ప్రాంతాల్లో వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క కుక్కల బెడద కానీ పిల్లుల బెడద కానీ ఇలాంటి వాటి బెడదల నుండి తప్పించుకోవడానికి కూడా వాటి కాళ్ళు పొడుగా ఉండి కూడా అట్రాక్టివ్గా ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అనువైనటువంటి ఇంకా గ్రామప్రియ కానీ, శ్రీనిధి కానీ, వనశ్రీ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి కోళ్ళు అనేవి ఈరోజు అభివృద్ధి పరచబడి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఈరోజు పెంపకానికి అనువుగా ఉండి మంచి ఉత్పాదక శక్తి ఇచ్చేటువంటి రకమైనటువంటి ఈ కోళ్ళు అభివృద్ధి పరచడం జరిగిందండి. అంటే మీరు చెప్పినట్టుగా అందరికీ ఉపాధిగా ఉండే ఈ కోళ్ళకు సంబంధించి పెద్ద మొత్తంలో ఒకవేళ చేయాలండి, పెద్ద మొత్తంలో పెంపకం చేయాలనుకుంటే ఎట్లా షెడ్ నిర్మాణం చేసుకోవాలా సార్ తప్పకుండా, లేకపోతే మామూలుగా చేసుకోవచ్చా?
అయితే ముఖ్యంగా షెడ్ నిర్మాణం అనేది చిన్నపిల్ల అంటే పెద్ద మొత్తంలో చేసేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి చాలా ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటే మంచిది. తక్కువ అంటే తక్కువ ఖర్చుతోటి ఒక షెడ్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఎందుకంటే చిన్నపిల్ల దశలో ముఖ్యంగా ఈ యొక్క పిల్లలు వచ్చేసి సరి అయినటువంటి తగిన మోతాదులో వచ్చేసి ఉష్ణోగ్రత అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఉష్ణోగ్రత ఇవ్వకపోయినా కానీ మరణాల శాతం అనేది నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ చిన్నపిల్ల దశలో ఉన్నప్పుడే రైతాంగం ఒక ఆలోచన విధానం అనేది కలిగి ఉండాలి. ఏంటంటే ముఖ్యంగా దాన్ని మాంస కొరకు పెంచుకుంటున్నామా లేకపోతే గుడ్ల కొరకు పెంచుకుంటున్నామా అనేటువంటిది రైతాంగం ఒక ఆలోచన కలిగి ఉండి దాని ప్రకారం ముఖ్యంగా 4 నుంచి 6 వారాల వరకు కూడా షెడ్లో పెంచితే మంచి మరణాల శాతం తగ్గించేసి ముఖ్యంగా, ఎందుకంటే పిల్ల వచ్చేసి చిన్నపిల్ల దశలో వచ్చేసి ఎంతైతే గట్టిగా ఉంటుందో ఆ తర్వాత పెరుగుదలలో కూడా మంచి పెరుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. కనుక పెద్ద మొత్తంలో రైతాంగం చేపట్టేటప్పుడు ముఖ్యంగా వచ్చేసి షెడ్ ఉంటే మంచిది. లేదు ఒకవేళ స్పేస్ తక్కువ ఉన్నది, రాత్రిపూట మాత్రమే ఒక షెల్టర్ ఇవ్వగలుగుతా అంటే కూడా చిన్నపాటి షెడ్ కూడా ఏర్పాటు చేసుకొని బయట వచ్చేసి మార్నింగ్ అంటే ఉదయం నుంచి సాయంకాల సమయాల వరకు కూడా బయట పరిసర ప్రాంతాలు ముఖ్యంగా చుట్టూ తోటలు లాంటివి కానీ ఈ తోటలు ఎక్కడైతే ప్రాంతాల్లో ఉన్నావో అటువంటి తోటకు వచ్చేసి ఫెన్సింగ్ ఉన్న చోట వచ్చేసి దాదాపు మనము ఎకరానికి 500 నుంచి 700 కోళ్ళ వరకు కూడా మన ఈ యొక్క తోటలో పెంచుకుంటూ రాత్రిపూట షెల్టర్ కూడా ఇవ్వడానికి అవకాశం అట్లా కూడా ఇచ్చి కూడా పెంచుకోవచ్చు. రైతాంగము వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఎన్ని కోళ్ళు పెంచుకుంటున్నారు, ఎంత స్పేస్ కావాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్, కర్నూలు నుంచి రామ్ గారు లైవ్లో వస్తున్నారు. రామ్ గారు చెప్పండి, మీ సందేహం ఉంటే చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి రామ్ గారు. సార్ నా పేరు రామ్ అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. యాక్చువల్గా నేను ఇప్పుడు అంటే ఫార్మింగ్ ఇండస్ట్రీలోకి ఇప్పుడే అడుగు పెట్టాలనే ఆలోచనలో అయితే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి నాటుకోళ్ల పెంపకం మీద కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ అనేది ఉందన్నమాట, బ్రాయిలర్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు నాటుకోళ్ల పెంపకానికి నేను ఇనీషియల్ గా అంటే ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేస్తే మంచిది అంటారు, లేదంటే వాటికి సంబంధించిన ఏమన్నా అవగాహన కోసం ఏదైనా ట్రైనింగ్ సెషన్స్ ఏమైనా ఎక్కడైనా కండక్ట్ చేస్తారా? సో ఇలాంటివి ఏమైనా కూడా మీరు దీనికి సంబంధించిన సలహాలు ఏమైనా ఇవ్వగలరా మాకు? ఇప్పుడు మీరు ముఖ్యంగా నాటుకోళ్ళు వచ్చేసి ఈరోజు ఆర్గానిక్ ఎగ్ అని చెప్పేసి ఆర్గానిక్ మీట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి రైతాంగము చాలామంది ఈ నాటుకోళ్ళు పెడతారు. అయితే మీ దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి కానీ స్థలంను బట్టి కూడా మీరు ఎన్ని పెట్టవచ్చు అనేది తెలుసుకోవచ్చు. అయితే మీలాంటి ఔత్సాహికులనే మేము ఈరోజు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం తరపున ఒక శిక్షణ కార్యక్రమాలు అనేది మేము అక్టోబర్ 16వ తారీఖు అనుకుంటున్నామండి. సో డేటు మేము కంపల్సరీ మొత్తం కూడా ఇంటిమేట్ చేస్తాం. నా సెల్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తారు. మేము కూడా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ 16వ తారీఖు అక్టోబర్ అనుకుంటున్నామండి. మీరు ఒకసారి కాంటాక్ట్ చేసేసి ట్రైనింగ్, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కానీ ఈ ముఖ్యంగా వచ్చేసి కోళ్ళ పెంపకంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే కనుక అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా కొంత మీరు అనుకున్నట్లు నిజంగా కూడా అవగాహన ఏర్పరచుకొని ఈ యొక్క ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు మాట్లాడినట్టు షెడ్ గురించి సార్, అంటే ఇక స్టార్ట్ చేద్దాం, పిల్లల్ని తీసుకొచ్చి దాంట్లో మొదలు పెడదాం అన్న టైంలో దానికి బిఫోర్ షెడ్ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి? ఎట్లాంటి షెడ్ ముఖ్యంగా వచ్చేసి షెడ్ నిర్మాణము వచ్చేసి మనకు అంటే దాదాపు మనము పూర్తి స్థాయిలో ముఖ్యంగా వచ్చి చిన్నపిల్ల దశల నుంచి గుడ్లు మొత్తం కూడా దాన్ని అంటే దాదాపు 72 వారాల దగ్గర గుడ్లు ఉత్పత్తి చేస్తుంది. అట్లా పెట్టాలనుకుంటే రైతాంగం వచ్చేసి దాదాపు 1.5 చదరపు అడుగుల స్థలం అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు బయట వచ్చేసి నైట్ షెల్టర్ ఏర్పాటు చేసుకుంటామంటే కూడా దాదాపు 1 చదరపు స్థలం వరకు కూడా సరిపోతుంటుంది, నైట్ షెల్టర్ వరకు. ఇట్లా చేసుకోవాలి కనుక ముఖ్యంగా షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు మామూలుగా విడుతూ వచ్చేసి అంటే వెడల్పు వచ్చి దాదాపు మనము
22 నుంచి దాదాపు 30 ఫీట్ల లోపులో లెంత్ అనేది మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి స్పేస్ని బట్టి మన లెంత్ని పెట్టుకొని దాంట్లో ఈ పొడవు ఇంటూ లెంత్ వెడల్పును చూసుకొని దాని ప్రకారం ఎన్ని కోళ్ళు పడతాయో చూసుకొని దాని నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. కిందంగా వచ్చేసి ముఖ్యంగా రైతాంగము తక్కువ ఖర్చులో పోతారు కనుక ముఖ్యంగా నేల పద్ధతిలోనే పెంచుతారు. ఆ నేల పద్ధతిలో పెంచేటప్పుడు ముఖ్యంగా రైతాంగం వచ్చేసి ఈ ఎర్రమట్టి ప్లస్ ఈ ఎర్రమట్టి ఇంత బ్లీచింగ్ పౌడరు ఇంత సున్నం కలిపేసి దాన్ని పర్ఫెక్ట్గా నేలంతా కూడా అలికేసేసి కూడా ఆ నేల పద్ధతిలో కూడా పెంచుకోవచ్చు అండి. తక్కువ ఖర్చులో చేసుకుంటే రైతాంగము మంచి ఇంకా అధిక లాభాలని పొందడానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, రాజు గారు కాకినాడ నుంచి. రాజు గారు చెప్పండి మీ సందేహం. అదే అండి, మేము ఫారం పెడతామని 6 నెలల నుంచి అనుకుంటున్నాం సార్. 6 నెలల నుంచి అనుకుంటున్నాం సార్ ఫారం పెడతామని. అయినా అదే ఈ టీవీ చూసానండి, సలహా అడిగానండి ఎలా చేయాలో ఏంటని. ఆల్రెడీ అలవాటు ఉంది సార్, మేపుతామండి మేము. అంటే పనుగోలు మేపుతాం, సంవత్సరానికి ఒకసారి ఆడతాం, పక్కకు తీసేస్తాం సార్. నేను కార్పెంటర్ సార్. నేను అంత వర్క్ ఉండలేదండి. అదే ఇది ఫారం పెట్టుకుందామని చూస్తాం సార్ మా ఫ్రెండ్ మేమన్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజు గారు మీకు మీరు ఎందుకంటే కాకినాడ అంటే ఇక్కడ హైదరాబాద్కు రావాలని కాబట్టి మీరు అన్నీ కూడా లాస్ట్లో నా నెంబర్ డిస్ప్లే చేస్తారండి. మీరు ఆ నెంబర్కు ఫోన్ చేసేసి మీరు మీ మొత్తం వివరాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాము. ఎక్కడ రావాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ట్రైనింగ్ ఉంటుంది, శిక్షణ ఉంటుంది, మీ అన్నీ కూడా తెలుసుకొని మీరు రండి ఇక్కడికి. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కనుక సో అన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ మొత్తం కూడా మీ వివరాలన్నీ కూడా మీకు తెలియపరుస్తామండి. సరే, ఈ బ్రూడింగ్ సంబంధించి అత్యంత కీలకమైంది. ఎందుకంటే రైతులు బ్రూడింగ్ చేసుకునే క్రమంలో ఏమాత్రం ఫెయిల్ అయినా చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో బ్రూడింగ్ అంటే ఏంటి, అసలు బ్రూడింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రూడింగ్ అనేది ముఖ్యంగా ఏమవుతుందంటే చిన్నపిల్ల దశలో కోడిపిల్లలు గుడ్ని బయటకు వచ్చిన తర్వాత ఈకలు అనేవి అధిక మొత్తంలో ఉష్ణాన్ని వచ్చేసి నిరోధకంగా పనిచేయవు. అంటే తక్కువ. సో ముఖ్యంగా ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి చలి తీవ్రతకు గురై ముఖ్యంగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక తగినటువంటి ఉష్ణోగ్రత అనేది చిన్నపిల్ల దశలో ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రత ఇచ్చేటప్పుడు కూడా రైతాంగము అది ఎక్కువ మొత్తంలో ఉందా, సరి సమానంగా ఉందా, తక్కువ ఉన్నదా అన్నదానికి ముఖ్యంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఉష్ణ గొడుగు ఉంటుందండి. ఆ ఉష్ణ గొడుగు కింద ముఖ్యంగా పిల్లలన్నీ కూడా ఆ ఉష్ణ గొడుగు కిందకి మొత్తం వస్తే అప్పుడు చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి అప్పుడు ఒకవేళ మనం 100 వాట్స్ బల్బులు వచ్చేసి వాడితే ఒక 4 ఉంటాయండి. ఒక్కొక్క ఉష్ణగొడుగు కింద దాదాపు మనకు 4 బల్బుల వరకు అరేంజ్ చేసుకోవచ్చు. అలా ఒకవేళ సరిపోకపోతే మనము 200 వాట్స్ చేసుకోవాలి. లేదు ఒకవేళ ఆ ఉష్ణగొడుగు చాలా దూరంగా పోయే పిల్లలు అనుకుంటే అప్పుడు మనము ముఖ్యంగా వచ్చేసి ఒకవేళ మనం వాడేటువంటి వాట్స్ని బట్టి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే మొత్తం కూడా ఉష్ణగొడుగు కింద చుట్టుపక్కల మొత్తం కూడా సరి సమానంగా విస్తరించినట్లయితే కోడిపిల్లలు ఉష్ణోగ్రత అనేది సరి సమానంగా ఉన్నదని చెప్పేసి రైతాంగం తెలుసుకొని ముఖ్యంగా ఈ చిన్నపిల్ల దశలో ఉష్ణోగ్రత అనేది అంటే బ్రూడింగ్ అనేది అంటే సరి అయినటువంటి ఉష్ణోగ్రత అనేది పిల్లలకు ఇవ్వవలసినటువంటి అవసరత ఉన్నది. ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రత అనేది ఎట్లా అంటే మొదటి వారంలో వచ్చేసి 95 డిగ్రీల ఫారెన్హీట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి వారం కూడా ఒక 5 డిగ్రీల ఫారెన్హీట్ తగ్గించుకుంటూ ఇట్లా మనం బయట ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి అంటే ఎండాకాలం చూసుకుంటే దాదాపు 3 నుండి 4 వారాల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే చలికాలం చూసుకుంటే దాదాపు 6 వారాల దాకా కూడా మనం ఉష్ణోగ్రత అనేది పిల్లల దశలో ఇవ్వవలసి ఉంటుందండి. సార్, మరో కాల్ ఉన్నారు గుంటూరు నుంచి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు చెప్పండి మీ సందేహం ఏంటో. హలో, నమస్తే అండి. నమస్తే రాధాకృష్ణ గారు, చెప్పండి. నాకు ఈ పిల్లలు ఎక్కడ దొరుకుతాయండి? ఈ పిల్లలు వచ్చేసి మీకు రాజేంద్ర నగర్లో మీకు కోళ్ళ పరిశోధన స్థానం ఉందండి. కోళ్ళ పరిశోధన సంస్థ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ అని మీకు రాజేంద్ర నగర్లో ఉంటుంది, డైరీ ఫామ్ అని దగ్గర. సో అక్కడ దొరుకుతాయండి మీకు. అన్నిటికంటే ముఖ్యంగా దాన విషయంలో వీటికి రాజశ్రీ కోళ్ళకు సంబంధించి దాన విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్, ఎట్లా ఇవ్వాలి? ముఖ్యంగా వచ్చేసి రైతాంగము మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్లు మనం 4 నుంచి 6 వారాల దాకా కూడా పెంపకాన్ని బట్టి అంటే గుడ్ల కొరకు పెంచుతున్నామా మాంస కొరకు పెంచుతున్నామా అనేది ఒక అవగాహన ఏర్పరచుకొని అదొక దాన ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ప్లేస్ లేదు, ఉన్న దాంట్లో మేము తక్కువ ఖర్చు చేసుకోవాలనుకున్నప్పుడు రైతాంగం ఒకవేళ ఆలోచన చేస్తే
ఒకవేళ ల్యూసరిన్ లాంటివి కానీ, స్టైలో కానీ, మొరింగా ఆకులే కానీ, ఇలాంటి ఆకులని చిన్న చిన్న ముక్కలు చేసి కూడా మనం ఈ కోళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటువంటి తౌడే కానీ, నూకలే కానీ, ఏదైతే మన పల్లి చెక్కే కానీ, లేకపోతే పొద్దురుడి చెక్క కానీ, ఇట్లా ఏదైతే ఉన్నవో ఈ చెక్కలను కూడా వేసి కూడా వీటిని పెంపకం అనేది చేసుకోవచ్చు. దీంతో ఏమవుతుందంటే రైతుకు వచ్చేసి ఈ ఖర్చు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ఖర్చుతో ఏమవుతుందంటే మంచి లాభాలు అనేవి ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కనుక ముఖ్యంగా రైతాంగం వచ్చేసి ఈ చిన్నపిల్లల దేశంలో ఉన్నప్పుడు మనకు 4 నుంచి 6 వారాల లోపల ఆ తర్వాత వచ్చేసి ఎలాంటి మనము మామూలుగా మన పరిసర ప్రాంతాల్లో ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చేసి మనకు స్పేస్ ఉన్నదనుకుంటే బయట మన నాటుకోళ్ళు ఎలాగైతే ఇచ్చిపెట్టేస్తున్నామో అలాగనే ఇచ్చిపెట్టేసి కూడా వీటిని పెంపకం అనేది చేసుకోవచ్చండి. అంటే వీటికి నాటుకోళ్ళ మాదిరిగా ఉంటాయి కదా సార్, సో వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యాధులు వస్తే ఎట్లాంటి ముఖ్యంగా వచ్చేసి నాటుకోళ్ళ చూసుకున్నట్లయితే ఇటు అమ్మతల్లే కానీ, ఆ తర్వాత కుక్కర్ రోగం సంబంధించినటువంటి రోగాలు అనేవి మనకు నాటుకోళ్ళలో కూడా వస్తుంటవి. అలాంటి రోగాలే వీటికి ముందు జాగ్రత్తగా వచ్చేసి మనం టీకా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ టీకాలు అనేవి కూడా మనము ముఖ్యంగా కుక్కర్ రోగానికి సంబంధించి 7వ రోజు చేసుకోవడము, ఆ తర్వాత 14వ రోజు ఈ గంబోర సంబంధించిన టీకా, ఆ తర్వాత 28వ రోజు ఈ అమ్మతల్లికి సంబంధించిన టీకాలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ టీకాలు ఇచ్చుకుంటే, ఎందుకనంటే టీకాలు అనేవి ఎప్పుడు కూడా వ్యాధులు రాకముందుకే మనం చేసుకోవాలి. కనుక ఇట్లా మనం ఏదైతే నాటుకోళ్ళకి ఈరోజు ఈ టీకాలు ఇస్తున్నారో అలాంటి టీకాలే ఈ కోళ్ళకు కూడా ఇచ్చేసేసి మనము సంరక్షణ చేసుకోవడానికి అవకాశం. వలిగొండ నుంచి గోవర్ధన్ గారు చెప్పండి మీ సమస్య. సార్ నమస్కారం అండి. నమస్తే గోవర్ధన్ గారు చెప్పండి. సార్ మాకు కడక్నాథ్ కోళ్ళు కావాలండి. ఇవి ఇక్కడ మా నల్గొండ జిల్లా ఎక్కడ చూసినా కానీ ఎక్కడో 1-2 కనబడుతున్నాయి తప్ప అవి దొరకడం లేదు. వాటిని సాదుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ మన బాబుసాయిపేటలో మన అంటే వ్యవసాయ క్షేత్రం ఉంది, అక్కడ కూడా చాలాసార్లు ప్రయత్నించిన అక్కడ కూడా దొరకలేదండి. ఇప్పుడు మీకు కడక్నాథ్ కోళ్ళు అంటే కూడా మన దగ్గర పివి నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో కూడా మన ఇక్కడ దొరుకుతుందండి. డైరీ ఫామ్ దగ్గర ఉంటుంది అది కూడా. సో మీరు కావాలంటే కూడా అవి కూడా దొరుకుతాయండి మన విశ్వవిద్యాలయంలోనే. ఎందుకనంటే విశ్వవిద్యాలయంలో వచ్చేసి ఇది ప్రభుత్వపరమైనటువంటి ఇన్స్టిట్యూట్ కనుక రీజనబుల్ రేట్లనే మీకు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ యొక్క మనము రేట్లు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఇవ్వడం. బయటతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ తక్కువ దొరుకుతుందండి. మీకు డైరీ ఫామ్ దగ్గర కడక్నాథ్ కోడి పిల్లలు దొరుకుతాయండి. సార్ ఇప్పుడు అంటే మనం అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి విషయం, అంటే ఖర్చు ఎంత అవుద్ది, ఎంత ఆదాయం వస్తుంది ఆల్ ఓవర్ ఈ రాజశ్రీకి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్? ముఖ్యంగా రైతాంగం వచ్చేసేసి ఒకవేళ మనము ముఖ్యంగా మన పుంజులు చూసుకున్నాం అనుకోండి, పుంజులు చూసుకున్నట్లయితే రైతాంగం ఎంతమంది కూడా ఇప్పుడు మా కోళ్ళ పరిశోధన సంస్థ దగ్గరికి వచ్చేసి రైతాంగం చాలామంది ఏంటంటే మాకు మాంసం కొరకు మేము పెంచాలనుకుంటున్నాం సార్ అంటారు. మాంసం కొరకు పెంచాలనుకుంటే దాదాపు వచ్చేసి ఒక కోడి 20 వారాలు చూసుకుంటే దాదాపు 2 కేజీల దాకా వస్తుందండి. 2 కేజీల దాకా వస్తే దాదాపు ఈరోజు మార్కెట్లో చూసుకుంటే 350 నుంచి కొంతమంది 450, 500 కూడా అమ్ముతున్నారు. కానీ మినిమం రేట్ వచ్చేసి మనకు 300 చూసుకున్నా కానీ 2 కేజీలు అంటే 600 రూపాయలు. ఈరోజు ఈ 600 రూపాయలు అనేవి దానా ఖర్చు కానీ, టీకాలకు సంబంధించిన టీకాల ఖర్చు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు 250 రూపాయలు అవుతుందండి. 250 రూపాయలు మనం తీసేసుకుంటే దాదాపు వచ్చేసి 350 రూపాయల దాకా కూడా అంటే మనకు ఒక కోడి మీద వస్తుంది. అలాగా మాంసం కొరకు ఒక 1000 కోళ్ళు పెంచుకున్నట్లయితే దాదాపు 35,000 రూపాయలు కూడా మనకు 20 వారాలలోనే 20 అంటే 16 నుంచి 20 వారాలండి 4 నెలలనే వస్తుంది. ఇది అతి తక్కువ ఖర్చుతో అంటే అతి తక్కువ మార్కెట్ రేట్ అనేది చేయడం జరిగింది. ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉండి ఫెస్టివల్ సీజన్స్ ఎక్కువ ఉంటే రేట్ అనేది 350 పైనే ఉంటుంది కనుక అప్పుడు ఎక్కువ వేసుకుంటే రైతాంగం కూడా అధిక లాభాలు పొందవచ్చు. ఇప్పుడు మినిమం మీద చూసుకుంటే మనకు 300 వేసుకున్నా కానీ దాదాపు ఒక కోడి మీద మనకు 350 వేసుకున్నా ఒక 1000 కోళ్ళ పెంచుకుంటే 35,000 రూపాయల దాకా కూడా రైతాంగం అనేది పెంచుకుంటుంది. ఇంకా మరో కాలరు విజయనగరం నుంచి రమణ గారు ఉన్నారు. రమణ గారు చెప్పండి మీ సందేహం అంటే. మాకు పిల్లలు కొనుక్కోవడానికి అనేసి మీకు పిల్లలు వచ్చేసి మీకు లాస్ట్లో నా నెంబర్ డిస్ప్లే చేస్తారండి.
మీకు చెప్తానండి. మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మాకు ఎంత 25 రూపాయలకు ఒక కోడి పిల్ల అండి. లేదు మీకు ఫలదీకరణ చెందిన గుడ్లు అంటే కూడా గుడ్లు ఇస్తాము, మేము కోడి పిల్లలు ఇస్తాము. లేదు మాకు 5 వారాలు కావాలన్నా కూడా ఇప్పుడు 5 వారాలకు దాదాపు అన్ని టీకాలు కూడా అయిపోతుంటవి. అవి 100 రూపాయల దాకా పడుతుందండి. ఈరోజు ఈ గవర్నమెంట్ అయితే ఈ యొక్క మీకు మొత్తం కూడా తగిన వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. లాస్ట్లో ఆ డిస్ప్లే నెంబర్ చేస్తాం, అప్పుడు మీరు చెప్తే వివరాలన్నీ కూడా ఇస్తానండి. సార్, ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే నాటుకోళ్ళు అంటే అది ఒక రకంగా మార్కెట్. సో ఈ రాజశ్రీకి సంబంధించి ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలంటే? ముఖ్యంగా ఈరోజు వస్తాలకే ఈరోజు నగర ప్రాంతాల్లో కూడా బాగా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో హెల్త్ కాన్షియస్లో చాలామంది కూడా ఏం చేస్తారంటే నాటుకోళ్ళ మాంసం అనేది ప్రిఫరబుల్గా ఉందండి ఈరోజు. ఎందుకనంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎప్పటి నుంచో కూడా అనాదిగా వచ్చే మన మానవ నాగరికతలో ఒక జీవన విధానంలో ఒక భాగమైపోయేసేసి నాటుకోడి అనేది ఎప్పుడు కూడా డిమాండ్ ఉందండి. ముఖ్యంగా ఈరోజు హెల్త్ కాన్షియస్లో చూసుకున్నట్లయితే చాలామంది మాకు నాటుకోడి కావాలి, నాటుకోళ్ళతోటి మంచి మాంసం అనేది కొద్దిగా మంచిగా, ఎందుకంటే టేస్టీ కూడా ఉంటుంది. ఇతర మాంసాలతో చూసుకున్నట్లయితే కొద్దిగా టేస్టీగా ఉంటుంది కనుక అంటే ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి ఏవైతే ఈ యొక్క గ్రాసెస్ కానీ అలాంటివి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు కానీ అవి తినేసి పెరుగుతాయి కనుక అవి టేస్ట్ కూడా రావడం జరుగుతుంది కనుక హెల్త్ కాన్షియస్లో టేస్ట్తో పాటు రుచితో పాటు ముఖ్యంగా హెల్త్ కాన్షియస్లో కూడా చాలామంది ఆలోచిస్తారు కనుక ఈరోజు డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉన్నదండి. సో అంటే ఇది ఒకవేళ ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆర్థికంగా రైతుకి లేకపోతే మహిళలకి, యువతకి ఎట్లాంటి సబ్సిడీలు ప్రభుత్వం నుంచి అంత ఏదన్నా ఉందా అట్లా అవకాశం? ప్రస్తుతానికి వచ్చేసి సబ్సిడీ అంటూ ఏం లేదండి. రైతులకు వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు NLM నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఈరోజు సెంట్రల్ ప్రభుత్వం వచ్చేసి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుందండి. ఈ స్కీమ్ NLM వచ్చేసి మీ దగ్గర అక్కడ రైతులు వచ్చేసి ఆ మండల హెడ్ క్వార్టర్లో వెటనరీ డాక్టర్ ఉంటాడు, వాళ్ళు సంప్రదించినట్లయితే ఆ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద ఉన్న తగిన వివరాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుందండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీటికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. ఇందుకు సంబంధించి మీకు ఏదైనా సందేహం ఉంటే HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్లో నంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహం ఉన్నా ఆ నంబర్కి కాల్ చేసి, అంటే ఏ విధంగా రాజశ్రీ కోళ్ళ పెంపకానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి, మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, ఆ ఎగ్స్ సంబంధించి కావచ్చు, ఏదైనా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.